ప్రధాన కార్యదర్శి పాల్గొన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకు కార్మికులకు అందరికి కూడా ఈరోజు మొత్తం 1250 రోజులు పూర్తవుతున్న సందర్భంలో విశాఖ ఉక్కు పోరాటం 1250 రోజులు ఇక అతి పెద్ద పోరాటం భారతదేశంలో జరుగుతుంది. మన విశాఖ ఉక్కు కేవలం ఏదో మన విశాఖ ఉక్కులో ఉన్నటువంటి కార్మికుల కోసం లేకపోతే ఈ ప్రాంత ప్రజల కోసమే కాదు, దేశానికి ఒక తలమానికైనటువంటి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి విశాఖ ఉక్కు కావాలని చెప్పి తెలుగువారి హక్కు అని చెప్పేసి ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము కట్టలేము, మూసేస్తామని 85లో చెప్పారు, ఇక్కడ పనికిరాదని చెప్పారు. అలాగే 98లో మూసేస్తామని చెప్పారు. ఆ రోజు కూడా అమ్మేయాలని చెప్పేసి బీఎఫ్ఆర్కి సిక్ ఇండస్ట్రీగా ప్రకటించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మన పెద్ద ఎత్తున ఈ పోరాటాల వల్ల విశాఖ ఉక్కు అనేది ప్రభుత్వ రంగంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత 270 ఫ్యాక్టరీలు ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా దీపం నీతి ఆయోగ్కి పంపించారనమాట. కానీ ఇవాళ అనేక పరిశ్రమలు అమ్మారు. కానీ మన విశాఖ ఉక్కు కార్మికులు ఒక పెద్ద ఎత్తున అంకిత భావంతో పోరాడుతున్నాం కనుక ఈ రోజు వరకు ఆగింది. అయితే ఇవాళ కేంద్రంలోనే వారి విధానం అనేది పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి మీద ఆధారపడి ఉంది. మరి మొట్టమొదటిగా విశాఖ ఉక్కునే నువ్వు అమ్మితే రాష్ట్రంలోని కాదు దేశంలోని మొత్తం కార్మిక వర్గం ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారనమాట. దాని స్వభావంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము మరామతు చేస్తాం, దానికి కావాల్సినటువంటి బాగు చేయడం కాదు, ఇదేం తప్పులు చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశానికి 13,000 కోట్ల రూపాయల అప్పుల వడ్డీలు కట్టింది. 50 లక్షల కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయల పైచినిక కేంద్రానికి ఇచ్చిందనమాట. సుమారు అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఈస్ట్ గోదావరి వరకు 8 జిల్లాలు కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం జీవనం కేంద్రంగా అయినటువంటి ఫ్యాక్టరీని నమ్మితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో భూ నిర్వాసులు కానీ వీరందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తప్పకుండా రేపు జరిగే ఫైనాన్స్ మినిస్టర్ వారు చేసేటువంటి మన కావాల్సిన బడ్జెట్ లోని విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ మళ్ళా మేము పునరాలోచించుకొని ఈ దీపంని రద్దు చేస్తాం, నీతి ఆయోగాన్ని రద్దు చేసి వాటిలన్నింటినీ కూడా స్వయం కాలం మీద నిలబడి ఉత్పత్తులు సాధించేటువంటి భారత జాతి యొక్క పోరాటాల ద్వారా వచ్చిన ప్రభుత్వ రంగ పరిశ్రమని పరిరక్షిస్తామని చెప్పేసి ఆ ప్రకటన చేసే వరకు కూడా, అలాగే మన విశాఖ ఉక్కులో ఉన్నటువంటి అవకతవకలు ఉన్నాయో సుమారు 2017 నుంచి అనేక వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ అధికారులు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా దుర్వినియోగం చేశారు. వాటి మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి మన పోరాటం కొనసాగుతుంది. విశాఖ ఉక్కుని సత్వమే ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. అలాగే విశాఖకి కావాల్సిన గనులు కేటాయించడం కానీ క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయడం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మెర్జర్ చేయాలి విశాఖ ఉక్కుని శైలిలో అని చెప్పేసి మీరందరూ చేసే పోరాటానికి మేము అందరం కూడా అభినందిస్తూ రేపు భవిష్యత్తులో జరిగే ఉద్యమాలన్నిటి కూడా మీరు కూడా ముందుండాలని చెప్పేసి మీ అందరినీ కూడా అభినందిస్తాం.